కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామంలో విషాదం నెలకొంది. పశువుల కాపరి గుజ్జుల ఓపులేసు విద్యుత్ షాక్తో మరణించారు. పొలాల వద్ద గొర్రెలను మేపుతుండగా ప్రమాదవశాత్తు 11 kV విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ విద్యుత్ వైర్ల సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక నిండు ప్రాణం పోవడానికి అధికారుల నిర్ణయంతో కల్లూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులంతా ట్రాక్టర్లలో పెద్ద సంఖ్యలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ ఆవేదనను పోలీసుల ముందు వ్యక్తం చేశారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అది ఎందుకని కట్ చేయాలనుకున్నాం. డెడ్ బాడీ తీసుకెళ్ళిన తర్వాత లైన్ మీదకి ఒక అబ్బాయిని ఎక్కించి లైన్లు కూడా కట్ చేయాలని చూశారు సార్. తగులుకునే వైర్లు సాధ్యం లేకుండా. అది ఎందుకని కట్ చేయాలనుకున్నారు. అది కేసు కాకుండా కంప్లైంట్ లేకుండా చేసుకోవాలని కట్ చేయాలనుకున్నారో ఏమో అయితే మేము వాళ్ళు ఉండి రాయి తీసుకొని వాళ్ళ ఎంప్లాయీనే సార్ దిగుతేనే బాగుండేది. మీరు ఏమని కట్ చేస్తారు, కేసు కట్టండి, మీరు కట్ చేసిపోతే బాడీ తీసుకొని పోతే ఏం ప్రూఫ్ ఉంది మాకని మేము వెనక్కి తీసుకుంటే అప్పుడు దిగి వచ్చే ఏమి